థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఈరోజు మనం మన సినిమా చిత్రాంగద. సో మిమ్మల్ని చిత్ర అని పిలవాలా, అంజలి గారు అని పిలవాలా, వెరైటీగా చిత్ర అని పిలుద్దామా? ఏదో ఒకటి పిలవండి. సో చిత్రాంగద అనే సినిమాకి ఈరోజు మనం ప్రమోషన్స్ చేస్తున్నాము. సో కొత్తగా సరికొత్తగా మీరు ఒక సరికొత్త లుక్తో ఒక కొత్త జానర్ ఫిల్మ్ని మీరు ట్రై చేసి తెర మీదకి వస్తున్నారు. సో చిత్రాంగద గురించి మీరేమైనా ఇంట్రడక్టరీ విశేషాలు చెప్తారా మా ప్రేక్షకులకి? చిత్రాంగద ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. బేసిక్గా రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. ఇట్స్ కైండ్ ఆఫ్ నాట్ ఏ హారర్ మూవీ, నాట్ ఏ కంప్లీట్ థ్రిల్లర్. ఇట్స్ ఎ కంప్లీట్ థ్రిల్లర్. అక్కడక్కడ భయపెడుతూ ఉంటారు. సో కైండ్ ఆఫ్ Is it like an adventure thriller? Is there element of adventure in it? No, not kind of adventure. Adventure అలాంటివి ఏమి ఉండవు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆడియన్స్ వచ్చి థియేటర్లో థ్రిల్ అవుతారు. ఓకే, షూర్ థింగ్ అది. డెఫినెట్గా ఆ సస్పెన్స్ రివీల్ అవుతుండగా డెఫినెట్గా థ్రిల్ అవుతారు ఆడియన్స్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్ మూవీ. సర్ప్రైజ్. సో సర్ప్రైజ్ అనే ఎలిమెంట్ ఈ సినిమాలో ఉంది అని అంటున్నారు. సో మీరు సర్ప్రైజింగ్గా తీసుకొచ్చే ఎలిమెంట్స్లో మేము విన్నాం దట్ ఈ మూవీ మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ షాట్ ఇన్ ద యుఎస్. సో వేరే ఏదైనా కంట్రీస్లో కూడా షూట్ చేస్తారా మీరు? సాంగ్స్ అయినా యుఎస్ కాకుండా శ్రీలంకలో షూట్ చేసాము, తర్వాత ఇండియా. సో బేసిక్గా ఈ 3 కంట్రీస్లోని షూట్ చేస్తాం. యుఎస్, ఇండియా అండ్ శ్రీలంక. ఓకే. సో అన్నిట్లో కల్లా మీకు బాగా నచ్చిన లొకేషన్? యుఎస్ఏ. యుఎస్ఏ. ఎస్. అంత స్ట్రాంగ్ గా చెప్పారు యుఎస్. బికాస్ మేము అక్కడే ఆల్మోస్ట్ లైక్ మాకు గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్స్ అన్ని ఇచ్చేసారా? అలా మేము కేర్ ఆఫ్ చిత్రాంగద అక్కడికి వెళ్ళిపోయి 45-50 days ఉన్నాం మేము. 45-50 days. వావ్. కంటిన్యూస్ స్కెడ్యూల్ అది. ఇట్స్ సింగిల్ స్కెడ్యూల్. లైక్ న్యూయార్క్, న్యూ జెర్సీ, బాస్టన్. అవన్నీ చాలా కోల్డ్ కదండి ఆ టైంలో. కావాలని అంటే పీక్ వింటర్స్ లోనే షూట్ చేసాము. అండ్ ఇట్స్ అ కంప్లీట్ కోల్డ్ వెదర్. ఓకే. సేమ్ టైం పీక్ వింటర్స్. ఓకే. మీ డైరెక్టర్ అశోక్ గారు స్పెసిఫిక్ గా ప్లాన్ చేశారు అలా కోల్డ్ వెదర్ లో చేయాలి? నాకు వైట్ క్రిస్మస్ ని షూట్ చేయాలి, స్నోఫాల్ షూట్ చేయాలి అని లాస్ట్ కి తీసుకెళ్ళి నాకు ఇంత డ్రెస్లు వేసి. కానీ మీరు అంతా యూత్ఫుల్ గా ఆ డ్రెస్సెస్ ఆ దీంట్లో చలివేయలేదా? చాలా చలిసింది అసలు. నేను మామూలుగా అయితే ఏసీ ఆఫ్ చేసి కూర్చుంటాను ఇంట్లో, అంత నాకు చలి. బట్ అక్కడికి వెళ్ళాక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ -13 వరకు విండ్ ఉంటుంది. వావ్. అండ్ ఎవ్రీ డే -4, -5 వెదర్ అక్కడ. కానీ కొన్ని బేసిక్ సిచ్యువేషన్స్ వల్ల ఆ సినిమా డిమాండ్ చేసింది కాబట్టి మేము అక్కడ షూట్ చేయాల్సి వచ్చింది. అశోక్ గారు అంత ఇన్స్పైర్ చేసి అది న్యూయార్క్, న్యూ జెర్సీలో ఉన్న చలి చాలదని లేదమ్మా అది నేను అలవాటు పడిపోయాను అనమాట. ఆల్మోస్ట్ ఓకే పదండి వెళ్దాం షూట్ చేద్దాను. అలవాటు పడిపోయినట్టు. అశోక్ గారు మీరు ఇమిటేట్ చేస్తుంటే అశోక్ గారిని చూసినట్టే ఉంది. ఇంకా స్నోలోకి తీసుకెళ్దాం, బాస్టన్ వెళ్ళి షూట్ చేద్దాం రండి కమాన్ అనేది అక్కడ తీసుకెళ్తే అక్కడ ఇంత. ఓ బాస్టన్ కూడా వెళ్ళారా? దట్ మస్ట్ బి ఈవెన్ కోల్డర్. అండ్ ఇంత స్నో లోపల షూట్ చేసి అందులోకి అలవాటు పడిపోయామని. ఓకే స్నో స్కేటింగ్ ప్లేస్ లో నేను ఒక సీన్ అనుకున్నాను అక్కడే షూట్ చేస్తాను అని. ఆల్మోస్ట్ లైక్ యూనో నేను చలి ప్రదేశాల్లో తిరిగి జంతువుల్లాగా నేను చలికి అలవాటు పడిపోయి ఇక్కడికి తిరిగి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ లైక్ 45-50 days. 45-50 days. సో దట్ హోల్ 45-50 days యు వర్ ఇన్ యుఎస్. ఎస్. ఓకే. సో మీకు ఈ కథ అనేది చాలా ప్రాముఖ్యత మీరు ఇస్తారు అని ఒక వినికిడి ఉంది ఇండస్ట్రీలో. మీరు తమిళ సినిమాలైనా తెలుగు సినిమాలైనా కూడా మీరు కథ చూసుకుంటారు, డైరెక్టర్ని చూసుకుంటారు. యు ఆర్ పర్టికులర్ అబౌట్ హౌ యు ఆర్ పోర్ట్రేడ్ ఇన్ ద ఫిలిం, ఇన్ ఎనీ ఫిలిం ఫర్ దట్ మ్యాటర్. బికాస్ మీ లాస్ట్ వేసిన క్యారెక్టర్ దట్ వెంట్ ఇన్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్. అందరి నోట్లో నాన్న పేరు సీత. సో అట్లా మీరు అన్ని చూసుకుంటారు కదా. ఏది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది మీకు? ఈ స్టోరీ, కథనమా లేకపోతే డైరెక్టర్ చెప్పిన విధానమా, స్క్రీన్ ప్లే? వాట్ వాజ్ ద క్రూషియల్ రీజన్ వై యూ వాంటెడ్ టు డూ దిస్ మూవీ? బికాస్ నేను ఎప్పుడు యాజ్ యూ సెడ్ నేను ఎప్పుడు చూసీగా రొటీన్ కైండ్ ఆఫ్ కథలు వద్దు, సంథింగ్ డిఫరెంట్. అంటే అది కూడా ఎస్పెషల్లీ హీరోయిన్ సెంట్రిక్ చేసినప్పుడు మొత్తం రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంటుంది. I had to be answer to each and every point. ఆ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది దానికి.
సో అలాంటి సిచ్యువేషన్లో అయితే ఐఎమ్ వెరీ చూసీ, ఇలాంటిది అయితేనే చేయాలి. పర్టికులర్గా గీతాంజలి సక్సెస్ తర్వాత అందరూ అనుకుంటారు రొటీన్ గా ఇంకొక 2-3 హారర్ మూవీస్ సేఫ్ లైన్ అది అలా చేసేసుకోవచ్చు అని. అలాంటి మూవీ నేను టేకప్ చేశానేమో అని అనుకుంటారు, కానీ చిత్రాంగద ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. హారర్ కామెడీకి చిత్రాంగద స్టేజ్ కి వేరే అసలు కంపారిజన్ ఉండదు. ఇట్స్ వేరే ప్లాట్ఫామ్, అది వేరే. సో కథ బేసిక్గా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చూసేది. నాకు కథలో నా క్యారెక్టర్ చాలా బాగా పోర్ట్రే చేసి ఉండాలి అండ్ స్టోరీ ఇంప్రెసివ్ గా ఉండాలి. సో అది రెండు నేను పర్టికులర్ గా ఎవ్రీ మూవీ నేను టేకప్ చేయడానికి ముందు అవి రెండు. సో ఆ స్టోరీ మీకు ఇంప్రెసివ్ గా అనిపించింది when it was narrated to you? Yes, definitely. So when it was narrated to you, చిత్రాంగద అంటే కొత్తగా అది ఏంటి అని చాలా మందికి they're not really sure. అశోక్ గారు చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చిత్రాంగద అంటే ఎవరు, ఏంటి, దాని వెనకాతల కథ ఏంటి, అండ్ హౌ డస్ ఇట్ మెల్డ్ ఆర్ మాడ్యులేట్ ఇన్ టు ద ప్రెజెంట్ ఏజ్, ప్రెజెంట్ ఈరా అన్నది మీకు చెప్పడం జరిగిందా? మా ప్రేక్షకులతో షేర్ చేస్తారు. అందరికీ ఒక ఇంట్రెస్ట్, ఒక కుతూహలం ఉంటుంది, ఏంటి చిత్రాంగద, ఎవరు చిత్రాంగద అని. చిత్రాంగద యాక్చువల్గా కొంచెం క్యాచీ అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం డిఫరెంట్ అయిన నేమ్. మనం రెగ్యులర్ గా ఇప్పుడు ఉండే ఇందులో మనం ఎక్కువ విన్న ఒక నేమ్ కాదు అది. బట్ ఫస్ట్ టైం అశోక్ స్టోరీ తోటి వచ్చినప్పుడే హీ కేమ్ అప్ విత్ టైటిల్ చిత్రాంగద అనేది నేను మూవీ చేస్తున్నాను. అట్ ద టైమ్ హీ టోల్డ్ మీ దట్ చిత్రాంగద అనేది అర్జునుడి భార్య. ఓకే, ఇంట్రెస్టింగ్. వెరీ ఫస్ట్ క్యారెక్టర్ అంట, ఎక్కువ బోల్డ్ గా, ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్ గా, కైండ్ ఆఫ్ టామ్ బాయ్. మహాభారతుడిలో అర్జునుడి వైఫ్. ఓకే, మగరాయుడు లాంటి ఒక ఇదున్న ఒక ఉమెన్. ఓకే. సో ఈ మూవీలో ఉండే చిత్ర అనే లీడ్ రోల్ అలాంటి షేడ్స్ అన్ని క్యారీ చేస్తూ ఉంటుంది. చాలా బోల్డ్ గా ఉంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది, అండ్ సమ్ టైమ్స్ అబ్బాయిలా బిహేవ్ చేస్తుంది, సమ్ టైమ్స్ భయపెడుతుంది, అన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో ఆ క్యారెక్టరైజేషన్ కి ఈ చిత్రాంగద అనే ఆ లేడీకి ఇద్దరికి ఒక కంపారిజన్ ఉంది కాబట్టి టైటిల్ చిత్రాంగద అని పెట్టారు. సో టైటిల్ రోల్ ఆబ్వియస్లీ హీరోయిన్ కాబట్టి చిత్ర అనేది నేను ప్లే చేసిన క్యారెక్టర్. ఓకే. సో చిత్ర భయపెడుతుంది, భయపడుతుందా? అన్నీ చేస్తుంది. సో అన్ని షేడ్స్ చూపించారా మీరు? సో ఈ షేడ్స్ అన్ని మీరు చూపిస్తున్నప్పుడు మీకు కష్టం అనిపించిందా టు షో సో మెనీ ఎమోషన్స్ అండ్ సో మెనీ షేడ్స్ ఇన్ ద క్యారెక్టర్? మీరు స్ట్రగుల్ అయిన టైమ్స్ ఉన్నాయా? డిడ్ యూ ఫైండ్ ఇట్ ఛాలెంజింగ్ యాజ్ కంపేర్డ్ టు ద అదర్ మూవీస్? లైక్ బికాస్ మీరు అంటున్నారు గీతాంజలి లాంటి ఇది కాదు, ఈ జానర్ డిఫరెంట్ అంటున్నారు. సో దీంట్లో మెనీ షేడ్స్ ఉన్నాయి. ఆ షేడ్స్ మిమ్మల్ని ఛాలెంజ్ చేశాయా? డెఫినెట్గా ఈ క్యారెక్టర్ చిత్రాని రోల్ నేను ప్లే చేయడానికి ఆల్మోస్ట్ చాలా టఫ్ గానే అనిపించింది. బికాస్ ఫస్ట్ థింగ్ ఇది బైలింగ్యువల్ ప్రాజెక్ట్. ఇది రెండు లాంగ్వేజెస్ నేను ఫస్ట్ టైం చేస్తున్న బైలింగ్యువల్ ప్రాజెక్ట్ ఇది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి చిత్ర క్యారెక్టర్ అంత ఈజీ కాదు. లైక్ ఇప్పుడు గీతాంజలిలో చూసారంటే ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేశాను, అది కొంచెం కష్టమైన, నాకు కొత్త అది. బట్ మీకు ఒక్కొక్క క్యారెక్టర్ లోని ఒక్కొక్క షేడ్స్ ఉంటాయి, కానీ చిత్ర అనే క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ ఒకే సీన్ లోనే చాలా వేరియేషన్స్ ఇస్తుంది ఎమోషన్స్ లో. వేరే వేరేగా బిహేవ్ చేస్తుంది, వేరే వేరేగా తన మూడ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చిత్ర అనేది. సో అంత కష్టపడి చేసిన తర్వాత కూడా అదే టేక్ ని మళ్ళీ నేను తమిళ్లో చేయాల్సి వచ్చింది. మళ్ళీ సెకండ్ టేక్ అది. సో మళ్ళీ ఆ సీన్ మొత్తం మళ్ళీ మీరు తమిళ్లో చేశారు? ఓకే. అలా అయితే ఆల్మోస్ట్ 2 సినిమాలు ఒకేసారి చేస్తున్నట్టే మీరు. 2 సినిమాలు, 2 డబ్బింగ్స్. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అమ్మ ఇప్పటికే సినిమా అయిపోయింది అనుకున్నప్పుడు అశోక్ మరి తమిళ రేపు నుంచి స్టార్ట్ చేసిద్దామా, మళ్ళీ సో యూ హావ్ టు డూ ఇట్ అగైన్. మళ్ళీ జీవించాలి, మళ్ళీ అదే షేడ్ చేయాలి, మళ్ళీ అరవాలి, మళ్ళీ చేయాలి. డెఫినెట్లీ దట్స్ అ బిగ్, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ద లీడ్ విచ్ ఇస్ యూ అండ్ ద డైరెక్టర్ as well. Definitely. So, that's a very commendable thing that both sometimes మనకి ఇక్కడ కల్చర్ అక్కడ కల్చర్ వేరేగా ఉంటుంది. అవి కూడా అందులో మనం చూసుకోవాల్సి వస్తుంది. మనం తెలుగు కల్చర్ కి ఒక ఏదైనా ఒక డైలాగ్ మాట్లాడేస్తాము, ఏదైనా ఒక
ఒకలా బిహేవ్ చేస్తాం, కానీ అది ఆ కల్చర్కి సెట్ అవ్వదు. సో అక్కడ కొంచెం వేరియేషన్స్ మార్చాల్సి వస్తుంది, డైలాగ్ డెలివరీస్ మార్చాల్సి వస్తుంది, స్లాంగ్ మార్చాల్సి వస్తుంది. ఓకే. సో తెలుగులో చిత్రాంగద, తమిళ్లో ఇస్ ఇట్ ద సేమ్ నేమ్? యార్ని అంటే ఎవరు నువ్వు అనా? ఓకే, ఇంట్రెస్టింగ్. తమిళ నాలెడ్జ్ కైండ్ ఆఫ్ కొంచెం. సో మీ మిగతా కో ఆర్టిస్ట్ మీతో పాటు చేసిన వాళ్ళు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లోని కొంచెం ఏమైనా మా ప్రేక్షకులు చెప్తారా? హౌ దే మేడ్ అ డిఫరెన్స్ టు దిస్ ప్రాజెక్ట్ వైల్ యూ వర్కింగ్ టుగెదర్ విత్ దెమ్ స్టోరీ పరంగా? మూవీ స్టార్ కాస్ట్ పెద్దదే, బికాజ్ లేడీ సెంట్రిక్ మూవీ కాబట్టి డెఫినెట్గా అందులో మిగతా క్యారెక్టర్స్ సపోర్ట్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఫర్ సపోజ్ లీడ్ యాక్టర్స్ దీపక్, తర్వాత సాక్షి, స్వాతి, సింధు తులాని. సింధు తులాని గారు చేశారు. ఆవిడ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఓకే. అండ్ వెరీ టఫెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూవీ. ఓకే. తర్వాత సప్తగిరి అండ్ సుధీర్ కామెడీ పోర్షన్ ప్లే చేశారు. అండ్ దట్స్ టూ హిలేరియస్. బాగా నవ్వించారా మిమ్మల్ని సెట్స్ మీద? ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కమెడియన్స్ హూ మేక్స్ ఎవ్రీబడి లాఫ్. సో ఈ మూవీలో కూడా మీరు షూటింగ్ అప్పుడు అంతా యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఫన్. ఏమైనా షేర్ చేస్తారా మాతో ఎక్స్పీరియన్స్? ఎస్, డెఫినెట్ గా. సప్తగిరి ఇమిటేట్ చేసి చూపించాలి నాకు అంతే రాదు, కానీ సప్తగిరి పోర్షన్స్ తర్వాత మేము ఆల్రెడీ యూఎస్ లో షూట్ చేస్తున్నప్పుడు మేము ఆల్రెడీ అలవాటు పడిపోయి, కోల్డ్ కి మొత్తానికి అలవాటు పడిపోయి, ఆల్మోస్ట్ లైక్ ఈ రోజు స్నోలో షూట్ చేస్తున్నామా ఓకే అని అక్కడ ఉన్న వాళ్ళందరూ జాకెట్, థర్మల్ అన్ని వేసుకుని రావాలి, నడుచుకుంటూ వెళ్తుంటారు. మేము మాత్రం అబ్నార్మల్ గా డ్రెస్, సమ్మర్ డ్రెస్సెస్ తర్వాత అలాంటివన్నీ వేసుకొని షూట్ చేస్తూ ఉంటాం. అంత అలవాటు పడిపోయిన తర్వాత సప్తగిరి ఎంటర్ అవుతున్నాడు. అవన్నీ మీరు ఒక ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత హి జస్ట్ కేమ్. ఓకే. సప్తగిరి అప్పుడే యుఎస్ ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారంట. మేబీ హీ డిడ్ంట్ నో అబౌట్ స్నో, అక్కడ షూట్ చేయబోతున్నా తెలియదు అనుకుంటా. దాన్ని ఫస్ట్ డే షూటింగ్ తీసుకొచ్చినప్పుడే వెరీ ఫస్ట్ డే స్నో స్కేటింగ్ లో సీన్. నేను నడుచుకుంటూ వస్తూ ఉంటాను, సప్తగిరి నాతో డైలాగ్ మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అండ్ సప్తగిరి వాజ్ ఇన్సైడ్ ద కార్, హీటర్ పెట్టుకుని చక్కగా వామ్ గా కూర్చొని ఇక్కడ నుంచి చూస్తున్నాడు. నేను సీన్ జరుగుతుంది, లోపల నుంచి వామ్ గా చూస్తున్నారు. బాగుంది. అంటే అమ్మాయి ఎంత చిన్న ఫ్రాక్ లో నడుస్తుందంటే చలి పెద్దగా వేయదు అనమాట. ఇట్స్ నాట్ కోల్డ్, అసలు చల్లగా లేదు అనుకుంటున్నారా? చలి ఏం వేయదు, చూడ్డానికి అలా ఉంటుంది అంతే అనుకుని తన షాట్ వచ్చిన వెంటనే దిగిపోయి జాకెట్ అది ఏం వేసుకోకుండా కమిట్ అయిపోయాడు. ఒక 5-10 minutes తర్వాత ఫ్రీజ్ అవడం మొదలు పెట్టాడు. పట్టుకుని ఇలా అయిపోయి, ఏమ్మా నీకు చలేదు అసలు, నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, నేను చూసి చలేదు అనుకుని నేను కూడా జాకెట్ లేకుండా దిగిపోయాను. అది ఫస్ట్ టైం ఏమో ఆయనకి ఇలా అయిపోయాడు. నాకు 2-3 నిమిషాలు గ్యాప్ పెట్టి అది ఆటోమేటిక్ గా భయంలా చూపించేయచ్చు. వార్మ్ చేసుకొని వస్తాను బాడీ, నాకు కుదరదు అని. సెవరల్ టైమ్స్ హీ టోల్డ్ దట్, అమ్మో ఈ అమ్మాయి ఎలా చేస్తుందండి నాకు అర్థం కావటం లేదు, అసలు రోడ్ల మీద స్నోలోని ఎక్కడ పడితే అక్కడ మీరు ఇచ్చిన డ్రెస్. అసలే ఇండియా నుంచి వస్తే ఇంకా ఫీల్ సో కోల్డ్. అసలు అవ్వలేదు ఫస్ట్ స్టార్టింగ్ సప్తగిరికి. ఆ తర్వాత ఓకే అని తన పర్ఫామ్ చేయడం మొదలు పెట్టాడు. ఆల్మోస్ట్ లైక్ హీ వాస్ ప్రైజ్. యా, సమ్ టైమ్స్ చలి తట్టుకోలేక వాటర్ సైడ్ అది చేసినప్పుడు ఇంకా ఎక్కువ విండ్ కి ఎక్కువ వాటర్ సైడ్ చాలా పోర్షన్స్ ఉంటాయి సినిమాలో, మీకు ఎక్కువ వాటర్ కనిపిస్తుంది మూవీ. ఓకే. సో ఆ ప్లేసెస్ లో షూట్ చేసినప్పుడు ఇంకా అసలు తను టాలరేట్ చేసుకోలేక యోగాసనాలు వేయడం మొదలు. ఈ యోగాసనం కాదు, తల కింద బాడీ పైన ఎందుకు వేడి పెంచుకోవడానికి. ఇది చేయకపోతే నేను అసలు ఇక్కడ నిలబడలేనండి, నేను బతకాలి. రివర్స్ లో నిల్చుని నన్ను ఒక 5 నిమిషాలు నేను అండ్ కామెడీ చేయడానికి వస్తే మీరు అందరూ భయపెట్టారా ఆయన్ని బాగా? నేను అది షూట్ కూడా చేసాము, ఆల్మోస్ట్ మేకింగ్ ఫుటేజ్ కూడా తీసాము. తను ఇలా యోగాసనం చేసుకొని బ్లడ్ హీట్ చేసుకొని ఒక 1/2 hour తర్వాత వచ్చేవాడు. అన్ని రకాలుగా నేను ఒక 5-10 minutes ఉంటాను, షార్ట్ చేసేద్దాము. That's wonderful. I don't know how you did it anta cold weather lo, but we've heard that the rushes have come out very well. So you're all set
for your new release with Of your course. team. Yeah, waiting for long time. And Chitrangada, నేను ఫస్ట్ చేసేసి వచ్చిన దగ్గర నుంచి I just wanted to see the whole movie on screen. Okay. You want to see the whole movie on Yes. screen. Oh, you seem In excited. theatres. So, ఈ సినిమాకి మ్యూజిక్ మీరు రిలీజ్ చేస్తున్నారు కదా, సో ఆల్రెడీ దాని గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్. సో దీనికి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చెప్తారా? మ్యూజిక్ డైరెక్టర్ సెల్వ గణేష్ గారు, ఆయన మ్యూజిక్ ఇచ్చారు దీనికి. అండ్ along with his son, first time. Oh, along with his son. It's a father-son duo. Yes. Okay. సో వాళ్ళిద్దరూ కలిసి మ్యూజిక్ చేశారు. Okay. డెఫినెట్ గా చాలా మంచి ఆర్ఆర్ ఈ మూవీకి. బికాస్ యూనో ఇలాంటి థ్రిల్లర్స్ కి హారర్స్ కి ఆర్ఆర్ చాలా హెల్ప్ అవుతుంది. సమ్ టైమ్స్ డైలాగ్స్ ఉండవు, సమ్ టైమ్స్ యూనో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ విజువల్ కి వాళ్ళ మ్యూజిక్ ఇవ్వాలి. హెల్ప్ అవుతుంది. సో అలాంటి ప్లేసెస్ ఇందులో చాలా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్బమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆల్మోస్ట్ 4-5 ట్రాక్స్ మూవీకి చాలా పెద్ద ప్లస్ అవుతాయి. అండ్ ఆడియో అందరికి రిసీవ్ చేసుకోవడానికి రీజన్ ట్రాక్స్. అండ్ ఇంకొక విషయం కూడా ఆడియోలో చాలా ఇంట్రెస్ట్ కలిగించింది, ఒక ఆతృత కలిగించింది. మీరు కూడా యూనో దానిలో పార్టిసిపేట్ చేసి మీరు అందరినీ ఇంప్రెస్ చేసి ఒక పాట పాడారు అని. సో ఫస్ట్ సాంగ్ మీరు అదే రిలీజ్ చేశారు కూడా. సో మీకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి పాడడం అనేది ఇష్టమా? హమ్మింగ్ ఏదో ఉంటుంది కదా. అంటే నేను మ్యూజిక్ లవర్ ని. బేసిక్ గా నాకు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం. యూనో ఏ సిచ్యువేషన్ అయినా సరే, యూనో లెట్ ఇట్ బి కుకింగ్, యూనో డూయింగ్ సంథింగ్ ఆర్ పెయింటింగ్ ఆర్ ఎనీథింగ్, యూనో నాకు వెనకాల మ్యూజిక్ ప్లే అవుతూనే ఉండాలి. నేను ఆల్మోస్ట్ లైక్ నేను ట్రావెల్ చేసేప్పుడు యూనో ఎక్కువ జర్నీస్ లో అయితే డెఫినెట్ గా మ్యూజిక్ ఉండాలి, లేకపోతే నాకు చాలా కష్టం. సో అలా నాకు మ్యూజిక్ లవర్ ని. చాలా మంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు మూవీ ఫీల్డ్ లో, చాలా మంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు, వింటారు, హమ్ చేస్తారు. కానీ యాక్చువల్గా పాడే దగ్గరికి వచ్చేటప్పటికి అయితే భయపడతారు, లేకపోతే వద్దండి అది అలా అంటారు. కానీ మీరు యాక్చువల్గా వెళ్ళి మీరు సింగ్ చేయగలిగినప్పుడు, వాజ్ సంబడి ఇన్స్పైర్డ్ యూ టు సింగ్ ఆర్ సమ్వన్ టోల్డ్ యూ లెట్స్ సింగ్, వై డోంట్ యూ సింగ్, మీరు పాడొచ్చు కదా అని అడిగితే మీరు అది టేకప్ చేసి you jumped in and you tried? Definitely నా ఐడియా అయితే కాదు ఇది. నేను పాడతానని నేను అడగలేదు, బికాస్ ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ సింగింగ్. ఓకే. అది మూవీస్ లో అసలు. కానీ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి, అంటే ఈ సాంగ్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుందంటే, అమ్మాయి మాట్లాడుతుంది, మాట్లాడిన దగ్గర నుంచి పాట మొదలవుతుంది. సో ఆబ్వియస్ గా ఉంటుంది. మాటలు మాత్రం డబ్బింగ్ అంజలి చెప్పిన తర్వాత సడన్ గా సాంగ్ సింగర్ వాయిస్ లో స్టార్ట్ అయితే కొంచెం మేబీ యూనో ఆడియన్స్ కి కనెక్ట్ అవడానికి కొంచెం కష్టం అవుతుందేమో. యూనో వై నాట్ యూనో ఒకసారి ట్రై చేసి చూద్దాము అంజలి వాయిస్ లోనే పాడించడానికి అని మ్యూజిక్ డైరెక్టర్ ఒపీనియన్. సో ఫస్ట్ నైట్ నన్ను అశోక్ అడిగినప్పుడు, జోక్ చేయకండి అశోక్, ఎందుకు నేను డబ్బింగ్ చెప్పుకుంటాను, వదిలే అశోక్. డెఫినెట్ గా నేను అదే చెప్పాను. లేదమ్మా, అది మ్యూజిక్ డైరెక్టర్ అడుగుతున్నారు, జస్ట్ కమ్ వన్స్, నో ఒక లైన్ పాడి చూద్దాము, లెట్ ఇట్ బి లైక్ ఎ ట్రాక్, వస్తే వచ్చినట్టు, లేకపోతే సింగర్ ని పెట్టి పాడించుకుందాము అని. సో అప్పుడు వెళ్ళి నేను ఒక లైన్ పాడాను. ఒక లైన్ పాడిన తర్వాత వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, లేదు బాగుంది, వాయిస్ బాగుంది, పాడిద్దాము అని. వెంటనే మీ రియాక్షన్ ఏంటప్పుడు? నేను పాడిస్తున్నారా, నన్ను ఎలాగా బాగాలేదు వెళ్ళిపోమంటారు అనుకో, నేను ఈవినింగ్ టైం చాలా రిలాక్స్ గా ఓకే పాడేసి వెంటనే వెళ్ళిపోదాము అని నేను అలా వెళ్ళాను. అక్కడే కూర్చోబెట్టి ఒక 2 hours పాడించేశారు. పాడించిన తర్వాత మీరు 2 languages లో పాడారా? 2 languages. వావ్, దట్స్ అమేజింగ్. వచ్చి తమిళ్ పాడాను. ఓకే ఓకే. సో 2 languages లో పాట పాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో 2 languages లోని పాడేశారు మీరు. ఒక లైన్ తో స్టార్ట్ అయిన ఆ జర్నీ. ఎస్. So it has molded you to a singer. Yes. So I think in the future also you can sing. Any plans? No plans. As far no plans. Maybe అంటే ఇది కూడా ప్లానింగ్ లో ఏమీ జరగలేదు. అనుకోకుండా కానీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయ్యి విత్ చిత్రాంగద will lead the journey to a singer in Anjali as well. తెలీదు, అంటే ఆడియన్స్ ఒపీనియన్ ఉంటుంది కదా, ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటే. ఆల్రెడీ మీ ఫస్ట్ సాంగ్, మీరు పాడిన సాంగ్, వాట్ ఈస్ దట్ థింగ్, మీరే పాడాలి నా. యా. సో ఆ సాంగ్ ఆల్రెడీ ఇట్స్ గాన్ ఇన్ టు ద పబ్లిక్.
అండ్ దెర్స్ లాట్ ఆఫ్ గుడ్ రివ్యూస్ అబౌట్ ఇట్. చాలా క్యాచీగా ఉంది ట్యూన్, చాలా బాగుంది, పెప్పీగా ఉంది. అండ్ మీరు ఇందాక అన్నట్టు మాట్లాడుతున్నట్టుండి స్టిల్ అది సాంగ్ లోకి వెళ్ళి దానికి వేరియేషన్స్ కూడా ఉన్నాయి, ఏదో ప్లెయిన్ గా కాకుండా. టూ మచ్ ట్యూన్ ఉండదు. ఐ మీన్ యూనో లాడ్ ఆఫ్ యూనో ఇలా అప్స్ అండ్ డౌన్స్, సో మచ్ యూనో శృతి అలా ఉండకుండా ఇట్స్ కైండ్ ఆఫ్ యూనో మాట్లాడుతూనే పాట పాడుతున్నట్టు ఉంటుంది. అవును, సో అది కొంచెం టఫెస్ట్ పార్ట్, అట్ ద సేమ్ టైం కొంచెం ఈజీ పార్ట్. ఎంజాయ్ చేశారు అయితే పాడడానికి. సో లెట్స్ సీ యూనో ఆడియన్స్ మూవీలో స్క్రీన్ లో విజువల్స్ తో చూస్తున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఫర్దర్. అయితే మీరు ఫస్ట్ టైం వెళ్ళి, అశోక్ గారు మీరు అందరూ వెళ్ళి ఫస్ట్ టైం కూర్చుని విత్ ఇన్ ద పబ్లిక్ మీరు చూసినప్పుడు దెన్ యూ విల్ నో ద రియాక్షన్. యూ మస్ట్ బి వెయిటింగ్ ఫర్ దట్, రైట్? సో ఆ సాంగ్ మీరు రికార్డ్ చేసిన తర్వాత ద ఫస్ట్ టైం వెన్ యూ హర్డ్ ఇట్, యూ ఫెల్ట్ గుడ్? నా వాయిస్ అది యాక్చువల్గా మేకింగ్ లో ఉంది. నేను పాడాను, పాడిన తర్వాత ఫస్ట్ ఒక లైన్ పాడించారు, ఒక 2 lines వచ్చి పాడించారు. పాడించిన తర్వాత ఒక 2 minutes ఏదో రికార్డ్ చేసుకొని వెంటనే నాకు ప్లే చేసి వినిపించారు. అది బాగుందే అన్నాను. అదే ఇప్పుడు మేకింగ్ లో లాస్ట్ లో సాంగ్ డడంగ్ డంగ్ చిక్ మేకింగ్ విజువల్స్ లో లాస్ట్ లో వస్తుంది, బాగుంది. అదే ఫస్ట్ నేను విన్నది, బాగుంది అనిపించింది. దట్స్ రియలీ నైస్. మా కోసం అంటే ఇది అందరూ మిమ్మల్ని అడిగే ఉంటారు, కొంచెం మా కోసం పాడతారా అని. నేను స్టూడియోలో 2 hours పాడాను, ఇక్కడ మాత్రం పాడుతూనే ఉన్నారు. అయితే నేను అలా అడగను, కొంచెం వెరైటీగా అడుగుతాను మిమ్మల్ని. మీరు అదే సాంగ్ తమిళ్లో కూడా పాడారు కదా, సో ఒక లైన్ తమిళ్లో పాడి ఒక లైన్ తెలుగులో పాడు. తెలుగు ప్రమోషన్స్ కాబట్టి ఆబ్వియస్లీ తెలుగు. అయితే ఒక లైన్ తెలుగులో పాడి 2వ లైన్ తమిళ్లో నెక్స్ట్ ఇంటర్వ్యూలో తీసుకున్నా. అది పాడారా? యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇది వచ్చి డైలాగ్స్ తో స్టార్ట్ అవుతుందని. కైండ్ ఆఫ్ ఇమాజినరీ థింగ్ అనమాట. ఇలా జరిగితే ఎలా ఉంటుంది, సో ఫన్నీయెస్ట్ మూమెంట్స్, ఇలా జరిగితే ఎలా ఉంటుంది, అలా జరిగితే ఎలా ఉంటుంది, అలాంటిది. సో స్టార్ట్స్ విత్ అయ్యగారి వేషాలు అమ్మగారికి తెలిసిపోతే, అమ్మగారి ఒంటి మీద పూనకాలు వచ్చేస్తే, డడ్డాంగ్ డంగ్ చిక్కు డంగ్ చిక్కు డంగ్ చిక్కు డడ్డాంగ్ డంగ్ చిక్కు డంగ్ చిక్కుచా, లైన్ వేసినమ్మాయి లైఫ్ పార్ట్నర్ అయిపోతే, చీ కొట్టినమ్మాయి చిల్లరోని చేసుకుంటే, డడ్డాంగ్ డంగ్ చిక్కు డంగ్ చిక్కు డంగ్ చిక్కు డడ్డాంగ్ డంగ్ చిక్కు డంగ్ చిక్కుచా, పవర్ స్టార్ సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే, రిటైర్ అయిన లిటిల్ మాస్టర్ గ్రౌండ్ కే తిరిగి వస్తే, పెట్రోల్ రేటు 10 రూపాయలు అయిపోతే, నచ్చిన ఫిగరే నిన్ను లిఫ్ట్ అడిగేస్తే, డడ్డాంగ్ డంగ్ చిక్కు డంగ్ చిక్కు డంగ్ చిక్కు డడ్డాంగ్ డంగ్ చిక్కు డంగ్ చిక్కుచా. దట్ వాస్ రియలీ నైస్. చక్కగా మంచి బీట్ తో పాడారు, పెప్పీగా ఉంది. కానీ ఆ లిరిక్స్ ఎవరు రాశారండి బాబు, అంత బాగున్నాయి, ఫనీగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైమ్ అర్థమయ్యేలా కూడా ఉన్నాయి. ఏదో మాట్లాడుతూ పాడుతూ అనుకుంటాం కదా, ఇలా జరిగింది అలా జరిగితే బాగుండు. దానిలో లిరిక్ కూడా చెప్పండి, చాలా బాగుంది. ఏంటి? నచ్చిన ఫిగరే నిన్ను లిఫ్ట్ అడిగేస్తే, నచ్చిన ఫిగరే నిన్ను లిఫ్ట్ అడిగేస్తే. ఓకే, లవ్ చేసిన అమ్మాయి లైఫ్ పార్ట్నర్ అయిపోతే, లవ్ చేసిన అమ్మాయి లైఫ్ పార్ట్నర్ అయిపోతే, చీకొట్టిన అమ్మాయి చిల్లరాడిని చేసుకుంటే. ఎవరు రాశారో చాలా బాగా రాశారు, మీరు పాడటం కూడా చాలా బాగా పాడారు. వెరీ నైస్. సో మీరు ఇదంతా చదువుకుని అప్పుడు పాడారా? ఇదంతా 2 hours లో జరిగింది. మొత్తం 2 hours లో యు ఆర్ ఏబుల్ టు రీడ్, అండర్స్టాండ్. ఈ సాంగ్ లో డిమాండ్స్ ఏంటంటే 4 లైన్స్ ఒకే స్ట్రెచ్ లో ఉంటాయి, ఒకే బ్రీత్ లో. అవును, ఒక సో అదే కాన్సెప్ట్. సో చరణంలో 4 లైన్స్ ఒకే బ్రీత్ లో వస్తాయి. బాబాయ్ చరణాలు అన్ని అని చెప్తున్నారంటే సింగర్ అయిపోతున్నారు. ఇలా వెళ్ళిపోయేదండి బైక్ లో పెట్టుకుని, పవర్ స్టార్ సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో. ఓ అది కూడా ఉంది కదా, పవర్ స్టార్ సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తాయి. అబ్బా, ఫ్యాన్స్ కి ఇంకా అది వింటే అదుర్సు, చాలా బాగుంది. సో మీరు సాంగ్ చాలా బాగా పాడారు, మూవీలో కూడా షేడ్స్ చాలా బాగా పండించారు అని ఒక టాక్ ఉంది. కాకపోతే March 3rd వరకు వెయిట్ చేయాలి. సో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ జేడీ గారు వేశారు అని విన్నాము. సో దాని గురించి మీరేమైనా చెప్తారా? జేపీ గారిది చాలా ఇంట్రెస్టింగ్ రోల్ అండి. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, షేడ్సే వేరేగా ఉంటాయి. అదే నేను చెప్పినట్టు అందరు లీడ్ రోల్స్ కి
మూవీలో వీలైనంత స్కోప్ ఉంటుంది. ఓకే, అలాగే జేపీ గారి క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే విలన్ లేకపోతే ఏదైనా ఒక్క అది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అది ఏంటై ఉంటుంది, ఇదేమై ఉంటుంది అని. ఓకే, మూవీ వెళ్తుండగానే మీకు అన్ని క్యారెక్టర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి, అన్ని నాట్స్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇన్ దట్ వే జేపీ గారికి వెరీ బ్యూటిఫుల్ రోల్ అండి, చాలా బాగుంటుంది. అండ్ హీ జస్ట్ జస్టిస్ ఇచ్చాడు డెఫినెట్ గా. ఓకే. అండ్ తెలుగులో ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా కరెక్ట్ గా విని చాలా కష్టం కదా డెలివర్ చేశారు. So it's good. That's amazing that if not the same language, it's even harder, but still. సో ఇది సస్పెన్స్ఫుల్గా నాట్స్ విప్పడం అని మీరు ఇప్పుడే అన్నారు, ఒక్కొక్క నాట్ ఒక్కొక్క క్యారెక్టర్లు అలా విడుతూ వస్తుంది అని. సో ఇది ఎంతో కొంత మీకు హారర్ అనేది, దో ఐ విల్ నాట్ సే ఇట్స్ అ పర్టిక్యులర్ జానర్, సినిమా చూడాలి అది అండర్స్టాండ్ చేయడానికి మీరు చెప్పినట్టు. కానీ ఆ హారర్ అన్నది చేస్తున్నప్పుడు జనరల్గా భయం అనేది ఫ్రిడ్జ్ వెనకాలే ఉంది, ఆమో ఆ షాడో, వాటికి భయం పడతారు హ్యూమన్ బీయింగ్స్ అన్నాక. సో మీరు యాజ్ అన్ యాక్ట్రెస్ ఈ మూవీలో మీరు లీడ్ అయ్యి ఉండి ఇంత సస్పెన్స్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఉన్న స్టోరీలో మీరు బాగా జనరల్గా కూడా మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోతారు మీ క్యారెక్టర్స్లోనే అని విన్నాం. సో మీరు ఈ మూవీ చేస్తున్న టైంలో షూటింగ్ ఎట్ అ స్ట్రెచ్ 45 days అది వేరే కంట్రీలో చేశారు కదా. సో కొన్ని బరియల్ గ్రౌండ్స్లో అలాంటి వాటిల్లో కూడా మీకు తీశారు షార్ట్స్ అని విన్నాము. ఆ టైంలో మీరు పర్సనల్గా ఏమన్నా మీకు ఆ ఫీలింగ్ కానీ ఆ భయం కానీ, I mean, how are your feelings at that time? యాక్చువల్గా మేము చేసాము ఆ రియల్ లొకేషన్స్ లోనే, యాక్చువల్ బరియల్ గ్రౌండ్ లొకేషన్ కి వెళ్ళి చేసారా? లోనే చేసాము. ఓకే. అది చేసినప్పుడు అంటే మాకు అక్కడ జరిగే ఫన్నీ సీక్వెన్స్ వచ్చి మేము షూట్ చేయడానికి వెళ్ళాము. అండ్ సప్తగిరి అలాంగ్ విత్ ఒక కామెడీ సీక్వెన్స్ చేయడం కోసమని. అది మామూలుగా నడుచుకుంటూ మేము కామన్ గా కొంచెం నీట్ గా అలా ఉంటుంది కదా అక్కడ, అవును అక్కడ మామూలుగా పార్క్ లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కామెడీగా అశోక్ అన్నది ఇక్కడ నుంచి ఉన్నారేంటి, ఇదేదో వాళ్ళ కాలు చెయ్యనమ్మా అక్కడ నుంచి అది అప్పుడే మాకు తెలుసు మేము నుంచున్నది ఆ ప్లేస్. ఓ మీరు అప్పటి వరకు నుంచుంది బరియల్ గ్రౌండ్ అని మీరు అనుకోవట్లేదా? అది కూడా దట్టు అది సమాధుల మీద నుంచున్నా అని మాకు తెలియదు. అయ్యో. నుంచున్న తర్వాత మా అక్కడ కాలు తీయమ్మా చేయి నొప్పి వస్తుంది వాళ్ళకి అని అలా ఫన్నీగా మాట్లాడేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత నాకైతే భయం, కామన్ గా ఇంట్లో అంటారు కదా తొక్కి రాకూడదు. అవును అవును అంటారు. సో నాకు అప్పుడైతే భయం వేసి ఇంటికి వచ్చాం. ఐ మీన్ వి కేమ్ టు హోటల్ ప్లేసెస్. ఓకే. వచ్చిన తర్వాత అక్కడ అంటే బీచ్ సైడ్ షూట్ చేయడం కోసమని కొంచెం ఇంటీరియర్స్కి వెళ్ళాం. అక్కడ హౌసెస్ అన్ని కొంచెం గ్లాస్ రూఫ్స్ అలా ఉండేవి. సో అక్కడ పడుకున్న తర్వాత నాకు ఆల్మోస్ట్ లైక్ అది ఓపెన్ చేసి ఎవరో పైనుంచి వస్తున్నట్టు, ఒక షాడో వస్తున్నట్టు నేను ఎక్కువ నిజంగా అది పైన టాప్ ఓపెన్ చేసి ఎవరో వస్తున్నట్టు. నేను ఆల్మోస్ట్ అంతకి భయం వేసి లైట్లన్నీ వేసుకొని చాలా సేఫ్ గా పడుకునేదాన్ని. అయినా సరే మీకే అలా అనిపించింది అంటే ఇంక సప్తగిరి వాళ్ళందరూ కూడా అదే ఎంతో కొంత భయం కలిగి ఉంటుంది. ఇమాజినేషన్ అనే అనుకోవచ్చు, బట్ సమ్వేర్ చాలా భయపడతాం కదా. నేనైతే ఆల్మోస్ట్ లైక్ నాకు షివరింగ్ వచ్చిందా? అంటే సైకలాజికల్ ఫియర్. సో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆడియన్స్ కి కూడా ఉంటుంది. ఓకే, డెఫినెట్ గా ఉండేలాగే ఉంది మీరు చెప్తున్న దాన్ని బట్టి. మీకే అంత భయం వేసింది అని అంటే ఇట్ లుక్స్ కామెడీ, థ్రిల్, కైండ్ ఆఫ్ సస్పెన్స్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. ఇట్ సౌండ్స్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ మధ్యన డిఫరెంట్ గా వచ్చేలాగా నాకు బాగా అనిపిస్తుంది. సో మీ ఫేస్ అది అంతా కూడా మీ మేకప్ ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్. లుక్ కూడా పోస్టర్స్, ఈ నేను ట్రైలర్ చూసాను. సో ఐఎమ్ షూర్ పబ్లిక్ ఆల్సో విల్ ఫీల్ ఒక డిఫరెంట్ అంజలికి అనిపించింది. మీరు చాలా ఒక పక్క యూత్ఫుల్గా ఉన్నారు, ఒక పక్క కళ్ళు చూస్తే భయం వేస్తుంది. అండ్ యువర్ లుక్ ఈస్ డిఫరెంట్, యువర్ మేకప్ ఈస్ డిఫరెంట్, యువర్ హెయిర్, ఎవ్రీథింగ్స్ లుకింగ్ ఆసమ్. what are the technical ఇవి that you used here, like ఇక్కడ వాళ్ళని వాడారా అక్కడ వాళ్ళని వాడారా? యాక్చువల్గా రెగ్యులర్ లుక్ ఉండకూడదు అనేది ఫస్ట్ మేము స్క్రిప్ట్ ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ కాదు అక్కడ షూట్ చేద్దాము, యూఎస్లో ఫస్ట్ పోర్షన్స్ అక్కడ షూట్ చేసుకుని వద్దాము అని ఫిక్స్ అయిన తర్వాత అశోక్ నేను అనుకున్నది లుక్ కంప్లీట్గా మారుద్దాము, రెగ్యులర్ లుక్ వద్దు, ఓకే మనం
వెళ్దాము అని. సో లుక్ ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనలైజ్ చేసుకోవడం కోసమని వి హైడ్ ఆద్రే అని అక్కడ రికీ మార్టిన్ వాళ్ళందరికీ పర్సనల్ హాలీవుడ్. ఓకే. సో వాళ్ళు ఫిక్స్ చేసిన లుక్ అది హెయిర్ కంప్లీట్ గా హెయిర్ అండ్ మేక్ ఓవర్ మొత్తం మార్చేసి వెరీ థిన్ లేయర్ ఆఫ్ మేకప్ ఉంటుంది స్కిన్ మీద అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఐ కలర్ అండ్ అవును, ఐ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది దాంట్లో. and very mild makeup, with lot of hair different look. అదంతా ఫిక్స్ చేయడం కోసమని అక్కడి నుంచి మేము మేకప్ ఆర్టిస్ట్ ని హైర్ చేసాం. ఓకే. సో అందుకని మీకు అంత డిఫరెంట్ గా కనిపిస్తుంది. Different, very nice, but something different from what we have seen before. Yes, definitely. Even like the camera, technical values of this film, రెగ్యులర్ ఫిలిమ్స్ అంటే అన్ని ఫిలిమ్స్ లో ఒక్కొక్క వేరియేషన్ ఉండి వాళ్ళ టెక్నికల్ ఎక్సలెన్స్ ఉంటుంది. దీనిలో స్పెసిఫిక్ గా నేను ట్రైలర్ లో చూసింది అండ్ ఆల్ దట్ ద టెక్నికల్ క్వాలిటీస్ ఆర్ హై. So would you like to say who did the camera, the cinematography, the technical values of this film gurinchi? Yeah, as I said, makeup artist మాత్రమే కాదు, even technical గా మొత్తం డిపార్ట్మెంట్ అంతా అక్కడి నుంచే వర్క్ చేశారు. Oh, they were also from Hollywood. Yes. Okay. ఒక lead actors and direction department లోంచి అశోక్ and two of the other assistants తప్ప మిగిలిన వాళ్ళందరూ హాలీవుడ్ నుంచి వర్క్ చేశారు. లైక్ కెమెరామెన్ జేమ్స్ అని అక్కడ హాలీవుడ్ కెమెరామెన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హాలీవుడ్ అండ్ టెక్నికల్ గా మొత్తం కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ నుంచే వర్క్ చేశారు. సో అందుకనే మీకు ఆ కలర్స్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. మామూలుగా అయితే అక్కడ తీసేటప్పుడు కొంచెం డార్క్ గానో లేకపోతే ఇదిగా పడతాయి, ఇక్కడ వచ్చినంత బాగా ఎక్సెప్ట్ ఫర్ సాంగ్స్ రావంటారు, కానీ దీనిలో అన్నిటిలోని బాగా వచ్చింది ఈక్వల్ గా. అండ్ వాళ్ళ కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా వాడారు. నాట్ టూ మచ్ లైటింగ్ ఆర్ సంథింగ్. సో వాళ్ళు ఎక్స్టీరియర్స్ లో ఆ రోజున్న వెదర్ దానికి తగ్గ లైటింగ్, దానికి తగ్గట్టుగానే లెన్స్, దానికి తగ్గట్టుగా అలా టెక్నికల్ గా చాలా చాలా వర్క్ చేశారు మూవీకి. సో మీకు హాలీవుడ్ పిక్చరైజేషన్ అలాంటి ఒక ఫీల్ మీకు వస్తుందంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద కెమెరా డిపార్ట్మెంట్ ద టెక్నికల్. ఓకే. సో మీ ప్రొడ్యూసర్స్ ఈ మూవీకి గురించి షేర్ చేస్తారా? శ్రీధర్ గారు అండ్ రెహమాన్ గారు. అండ్ యుఎస్ లో ఫస్ట్ 45-50 డేస్ షెడ్యూల్ అంటేనే అర్థమవుతుంది వాళ్ళంతా దే ఆర్ మోర్ ప్యాషనేట్ టువర్డ్స్ చిత్రాంగద బికాజ్ ఇది బాగా రావాలి. ఎందుకంటే అంత మంచి కథ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అండ్ దానికి తగ్గట్టుగానే అంత రిచ్ గా ఖర్చు పెట్టారు. అండ్ మోర్ ఓవర్ మీకు అది స్క్రీన్ లో చూస్తే మీకు కనిపిస్తుంది. ఓకే. ఒక మంచి ప్రొడ్యూసర్స్ దొరకడం కూడా ఒక మంచి విషయమే ఇలాంటి మూవీ. అవును, ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు బి ఎస్పెషలీ ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అన్నాక ప్రొడ్యూసర్స్ అంత రిస్క్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ టేకింగ్ అ రిస్క్ యాజ్ వెల్ as రెహమాన్ గారు, శ్రీధర్ గారు. యా, సో డూయింగ్ దట్ ఈస్ కమెండబుల్ బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్. అండ్ దీనిలోని ఒక వెరైటీ ఒకటి విన్నాము, షాక్ అని, అది ఏంటో కొంచెం చెప్తారా మాకు? క్రాక్ అది యాక్చువల్ చేసి చూపించచ్చు కూడా, మేమేమనుకో లేదు, సినిమాకే వచ్చి చూడాలంటారా? చూడాలి. దాని గురించి కొంచెం ఏమైనా చిన్న బయటనే చెప్పండి మాకు. అంటే అది కైండ్ ఆఫ్ బాయ్ష్ మేనరిజం లాంటిది. అది అలా చేయడం అంటే ఒక, కానీ మీరు గర్ల్ కదా, బాయ్ష్ మేనరిజం అదే చెప్తున్నాను కదా, చిత్రాంగద ఇట్స్ కంప్లీట్ ఎమోషన్స్. కోపం ఉంటుంది, టామ్ బాయ్ లుక్ ఉంటుంది అండ్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో అలా ఎమోట్ అవుతున్న ఒక విషయం అది. అది మూవీలో చాలా ఇంపార్టెంట్ కంటెంట్. అది ఆ వర్డ్ చెప్తున్నప్పుడు మీకు ఆడియన్స్ కి రివీల్ అవుతుంది, చాలా అర్థం అవుతుంది. సో మీరు మూవీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అవుతుంది. సో మూవీలో ట్రావెల్ చేయాల్సిందే, అదే డెఫినెట్ గా అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మోర్ దాన్ దట్, ఇట్స్ ఎన్ ఇంటర్మిషన్ బ్లాక్. ఓకే. సో అక్కడ మీకు ఏమేమి రివీల్ అవుతాయో దాన్ని బట్టి మీకు ఆ కిరాక్ అనే వర్డ్, కిచాక్ అనే వర్డ్, కిచాక్ ఓకే, అర్థమవుతుంది డెఫినెట్ గా. ఓకే. సో దట్ వాస్ రియలీ నైస్. థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా డిఫరెంట్గా అని అంటే నాకు అనిపించింది డైలాగ్స్. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ డైలాగ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం ఉంటుంది, ఒక వే ఆఫ్ థ్రోయింగ్ ద డైలాగ్ ఉంటుంది.
మీకు ఇప్పుడు యూనో వాట్ ఎవర్ హీరోయిన్స్ దట్ వీ సీ అండ్ ఆల్ దట్ మీరు వెరైటీగా దానిలోని మీరు ఇమిడిపోయి మీరు చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీతాలో డైలాగ్స్ ఉన్నాయి. సో ఇట్ కైండ్ ఆఫ్ మెల్డ్స్ ఇన్ టు ది ఆడియన్స్, మన అమ్మాయి అలా మాట్లాడుతుంది అన్నట్టు వస్తుంది. సో దీనిలో అలాగా మీరు డైలాగ్ ఎలా మాడ్యులేట్ చేసుకున్నారు? ఎనీథింగ్ డిఫరెంట్ అబౌట్ ద డైలాగ్స్ దట్ యూ హ్యావ్ నాట్ డన్ ఇన్ ప్రీవియస్ ఫిలిమ్స్ బట్ యూ హ్యావ్ డన్ ఫర్ దిస్ ఫిలిం? డెఫినెట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ మూవీలో, బికాజ్ న్యాచురల్ గా అంటే సీత క్యారెక్టర్ లో న్యాచురల్ సాఫ్ట్ ఊరు వైపు ఉన్న ఎలా మాట్లాడగలరు అది ఎక్కువ పోర్ట్రేట్ చేస్తాం ఆ క్యారెక్టర్ లో. బట్ చిత్రాంగద అనే క్యారెక్టర్ వచ్చి అది నేను చెప్పాను కదా ఆల్రెడీ, చాలా టఫ్ క్యారెక్టరైజేషన్ అది. దాంట్లో మన మోడ్యులేషన్స్ తీసుకొచ్చి పెట్టడం కుదరదు. కానీ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి మాట్లాడే సమ్ ప్లేసెస్ ఆ అమ్మాయి మాట్లాడి మోడ్యులేషన్ వచ్చి అది తీసుకురావడమే కొంచెం టఫ్ గా ఉంటుంది. అండ్ దట్ టు వచ్చి వాయిస్ వేరియేషన్స్ అండ్ సమ్ డైలాగ్ డెలివరీస్ అని మనం అడాప్ట్ చేసుకోలేం. ఆ అమ్మాయి ఎలా చెప్తుందో అలాగే చెప్పాల్సి వస్తుంది కొన్ని డైలాగ్స్, దట్ టు వెరీ లెంగ్తీ. అవి అన్ని డైలాగ్ పోర్షన్స్ వచ్చి మూవీలో చాలా చాలా కథ చెప్తాయి. కథని నెరేట్ చేస్తూ ఉంటాయా లేకపోతే కథ నెరేట్ అవుతుందా? మాట్లాడే డైలాగ్స్ లోనే మీకు ఒక్కొక్క ప్లేస్ లో కథ తెలుస్తుంది, కథ ఓపెన్ రివీల్ అవుతుంది. సో అలాంటి ఇంపార్టెంట్ డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా కష్టం కదా అలా రివీల్ చేస్తూ. సో అలాంటి ప్లేస్మెంట్స్ లో మనం ఎక్కువ మనం దాన్ని మార్చలేం. అది అలా చెప్తేనే ఆ క్యారెక్టర్ చెప్పినట్టు ఉంటుంది. సో అలాంటి టఫ్ డైలాగ్స్ చాలా. సో ఇంకా మీరు కంప్లీట్ గా దానిలో ఇదైపోయి యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, ఎందుకంటే అది మార్చడానికి కానీ మీ ఓన్ వేలో చెప్పడానికి కానీ అవ్వదు కాబట్టి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది వింటుంటేనే సినిమా చూడాలి అని అనిపిస్తుంది నాకైతే. సో ఈరోజు మీరు మాతో చాలా షేర్ చేసుకున్నారు. దీని మూలాన ఖచ్చితంగా వెళ్ళి సీడీ కొనుక్కోవాలి, పాటలు వినాలి, టికెట్ కొనుక్కోవాలి, సినిమా చూడాలి. సో డెఫినెట్లీ ఐ విష్ యూ అండ్ యువర్ టీమ్. బిఫోర్ వి ఎండ్, వుడ్ యు లైక్ టు సే అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అశోక్? Definitely Ashok, because you mentioned earlier Ashok gurinchi maatladali. Because he is the reason, because nowadays women oriented subjects anedi women empowerment ఉన్న ఈ రోజుల్లో తీసుకునే వాళ్ళు అరుదు, దాన్ని మౌల్డ్ చేసే వాళ్ళు కూడా అరుదు. సో అట్లా చేసినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి మీరు ఇందాక అన్నారు నాతో. సో వాట్ వుడ్ యూ లైక్ టు సే? డెఫినెట్లీ అశోక్ నాకు ఫస్ట్ స్క్రిప్ట్ నారేట్ చేసినప్పుడు స్క్రిప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ సంథింగ్ డిఫరెంట్, రెగ్యులర్గా ఇంటర్వ్యూస్లో చెప్పేది కాకుండా సంథింగ్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ మూవీలో ఆ నాట్ అనేది. సో నేను అనుకున్నా ఎలా తీస్తారు ఇది, బికాజ్ స్క్రీన్ ప్లే అని వచ్చినప్పుడు మనం చెప్పినంత ఈజీ కాదు. సమ్ ప్లేసెస్ వాళ్ళు అనుకున్న విజువల్స్ని తీసుకురాలేరు, సమ్ ప్లేసెస్ వాళ్ళు అనుకున్న విజువల్స్ వచ్చినా కూడా అది డమ్ చేయలేరు స్క్రీన్ ప్లేలో. సో ఎక్కడొక చోట మిస్ అయిపోతూ ఉంటుంది. బట్ అశోక్ ఈజ్ హైలీ టాలెంటెడ్, బికాస్ స్క్రీన్ ప్లే దగ్గర నుండి అండ్ ఫైనల్ ఇప్పుడు అవుట్పుట్ చూస్తే ఇట్స్ కంప్లీట్లీ అశోక్ చేసిన మూవీ మేకింగ్ అనేది సంథింగ్ we should appreciate, because I think it's unique in definitely your words, because ఒక 2.5 hours ని ఆడియన్స్ ని కూర్చుని థ్రిల్ చేయగలగడం అనేది ఇట్స్ వెరీ టాలెంటెడ్ థింగ్. అశోక్ ఇస్ కైండ్ ఆఫ్ ఆల్ రౌండర్. డైలాగ్స్ అండ్ ఒక సాంగ్ లిరిక్స్ రాశారు. నువ్వే అని అట సాంగ్ కి ఆల్మోస్ట్ హీ హెల్ప్ విత్ లిరిక్స్ అండ్ తెలుగు లిరిక్స్ మొత్తం ఆయన అడాప్ట్ చేశారు. అండ్ screenplay, story, direction, more than anything, multi-talented in very difficult situations, and we should appreciate him really. Definitely he'll get the money back, whatever producers put in it, definitely that each and every rupee will come back to producers. మీ ఎంటైర్ టీమ్ మీద పెట్టి నమ్మకం అయితే డెఫినెట్ గా సినిమా బాగా పెద్ద హిట్ అవ్వాలని, ఇట్ షుడ్ బి అ బ్లాక్ బస్టర్ అండ్ ఇట్ షుడ్ సెట్ అ న్యూ ట్రెండ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్, ఎస్పెషలీ ఫర్ హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్ వేర్ ఇన్ ద హీరోయిన్ becomes the character and the hero. So I wish you and the whole team all the very best. నేను తప్పకుండా టికెట్ కొనుక్కుని సినిమా చూస్తాను. Definitely. Thank you so much. Best. Thank you.